హే గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ అవర్ ముంబై సిరీస్. మేము ఇంకా నెక్స్ట్ ఇండియన్ గేట్వేకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. అలా వెళ్తుంటే ఆర్బీఐ కనిపించింది మాకు. అసలు ఆ బిల్డింగే చాలా వెరైటీగా ఉంది. లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది, విడ్త్ ఏమో చాలా తక్కువగా ఉంది. అసలు చూడ్డానికే చాలా బాగా అనిపించింది. ఇక్కడే మన మొత్తం టోటల్ మన ఇండియా మొత్తానికి కావాల్సిన నోట్స్, కాయిన్స్ అన్నిటినీ ప్రింట్ చేస్తారనమాట. చాలా బాగా అనిపించింది. అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీ అంట. ఇది ఇక్కడ మూవీస్లో దీన్నే కోర్ట్ కింద మనకి చాలా మూవీస్లో చూపించారంట. మీరు ఏ మూవీస్లో ఉన్నా చూస్తే అది కామెంట్ చేయండి. నాకైతే అంత ఐడియా అనిపించట్లే. చాలా మూవీస్లో చూసినట్టు గుర్తుంది కానీ అది ఏ మూవీ అనేది నాకు గుర్తు రావట్లేదు. మీకేమన్నా తెలిస్తే నాకు అది కామెంట్ చేయండి. చాలా మూవీస్లో ఉందంట ఈ సెంట్రల్ లైబ్రరీ అయితే. నెక్స్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇండియన్ గేట్వే అయితే వచ్చేసింది అనమాట. మేము వెళ్ళిన రోజే అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో చాలా క్రౌడ్ ఉంది, ప్లస్ చాలా సెక్యూరిటీ ఉన్నారు. అందుకని అవన్నీ టెంట్స్ అవన్నీ వేసేసారనమాట. కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. అయినా ఎండ అయితే అసలు మండిపోతుందండి బాబు. ముంబైలో ఇంత ఎండ ఉంది ఏంటి అసలు. అలా వెళ్తూ ఉంటే ఇండియన్ గేట్వేని కొంచెం దగ్గరగా చూద్దామని చెప్పి అలా చూస్తూ ఉన్నాము. వెనకాలే బీచ్ ఉంటుందన్నమాట. అక్కడ అన్ని బోట్సే ఉంటాయి, లాంచెస్ ఉంటాయి. చాలామంది అవి ఎక్కి వెళ్తూ ఉంటారనమాట. కొంచెం సేపు రైడింగ్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. మేమైతే అవి ఇంట్రెస్ట్ ఏం లేదు, జస్ట్ ఇండియన్ గేట్వేని చూస్తూ ఉన్నాము. పక్కనే తాజ్ హోటల్ కూడా ఉంటుంది అనమాట. అసలు పక్కనే రెండు పక్కనే ఉంటాయి. ఇండియన్ గేట్వేకి స్టోరీ కూడా ఉందంట. నేను దాని గురించి అంత రీసెర్చ్ చేయలేదు. రెండింటినీ చూస్తూ ఉన్నాము. తాజ్ హోటల్ అయితే నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట. సో మేమైతే డే టైం వెళ్ళాము, అది కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఎండ అయితే మండిపోయింది. ఇదే తాజ్ హోటల్.